నిజం అబద్ధం. ఏంటి అబద్ధం? వాడు చెప్తున్న నిజం అబద్ధం మాయా. నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నేను ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇతను అనుకుని అతను లోపల పంపించారు. అసలు గెస్ట్ ఇతనంట. అతనెవరు? ఆడెవడో నాకు తెలిసిపోయిందో. ఎవడ్రా? ఆ పంతులు గారు చెప్పిన సరిగాడు. దుబాయ్ అన్నావు, డాన్ కూతురు అన్నావు. అమ్మాయి ఏమో ఇది చాలా హాట్ గురు అని చెప్పి మంత్రి శాలరీ కోసం రేడియో జాకీ కింద పని చేస్తున్నా అక్కడ. లవ్ అన్నావు. అమ్మాయి నువ్వెవరో తెలుదంటుంది. మధ్యలో పోలీసులు వస్తున్నారు. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? నీకు విషయం చెప్తాను, కూల్ గా విను. ఏంటది? నేను నువ్వు దుబాయ్ వెళ్ళలేదు. దుబాయ్ వెళ్ళదా? మరి కళ్ళడు రోడ్ మీద 100 రూపాయలు పెట్టుకున్నాను. 100 రూపాయలా? ఒరిజినల్ కూడా స్టిక్కర్ దిగుడు వాడుతున్నాను నేను. ఒరే త్రిమూర్తులు, నేను కూల్ గా వినమన్నా. ఇంత మంటకిపోయి నువ్వు చెప్పి కూలిగానమంటావేంట్రా? నాకు ఎందుకంత అబద్ధం చెప్పావు? ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. కథ చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? అసలు దుబాయ్ వెళ్ళకుండా ఏం చేసావు? ఎక్కడి నుంచి వచ్చావు? ముంబై. ముంబైయా? అమ్మాయికి నీకు సంబంధం ఏంటి? నిజం చెప్పావా? అసలు నువ్వు ముంబైలో ఏం చేసేవాడివి? రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఏంటిది? రైల్వే ప్లాట్ఫామ్ మీద సమోసాలు అమ్ముకునే వాళ్ళగా రామకృష్ణ గారు, రామకృష్ణ గారు ఏంటిది? మీరు కూడా మాతో పాటు దిగిపోతే ఎందుకు వస్తాను చెప్పండి సార్. అయితే కలిసి కామన్ గా ప్రయాణం చేశాం కదా అని ఈక్వల్ గా ఫీల్ అవద్దు. మీ లెవెల్ అంటే నా లెవెల్ ఏంటి? భగవాన్ అచ్చాకరేతో సాధు పిచ్చాకరేగా. కోపడకండి రామకృష్ణ గారు, మాలో హిందీ తెలిసింది మీ ఒక్కరికే కదా. దారి చూపించాల్సింది మీరే కదా. మీరేలా సీరియస్ అయితే ముంబైలో మాకు దిక్కేవారు సార్. అవును, అందుకే చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్పను. ఇది మండపేట కాదు, ముంబై. తెలుసండి, ఇందాక బోర్డు మీద చదివాను. రామకృష్ణ గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? నాకు తెలియదు, మీకు తెలుసు. వెళ్ళండి. అది కాదండి, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు కదా. వస్తాడయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం. మాకెందుకు తెలుస్తుంది రామకృష్ణ గారు? రామకృష్ణ 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 బాయ్. రామకృష్ణ గారు, మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారండి? నాకు వినపడిందయ్యా. వెళ్దానండి. ఉండు, మీరు ఈ సమాధి దగ్గర ఉండండి. రామకృష్ణ బాయ్. మీరు అదే నేను నో రామకృష్ణ అని మీరు నన్ను స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. కన్ఫ్యూజన్ లేకుండా మస్తు ఇచ్చిన